ఈ పునరుద్ధాన దినం ఆదివారం దేవుని ఆరాధించడానికి వచ్చిన దేవుని ప్రజలందరికీ ప్రభు దాసురాలుగా శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు యెరూషలేమునకు జయ ప్రవేశం చేస్తున్నాడు. అంటే తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన సిద్ధమై వెళ్తున్నాడు. అంతకుముందు మత్తయి సువార్త 20:17-19 మీరు చూసినప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లను, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్న అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడు. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతు. 3వ దినమున ఆయన మరల లేచును. ఇక్కడ అనేక సంఘటనలు ఉన్నాయి. యెరూషలేము జయప్రవేశం, యేసు గాడిదనెక్కి యెరూషలేము ప్రవేశించుట, చంటి బిడ్డలు సైతం మరి ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలంలో జయమని ప్రకటిస్తున్నారు. మరి ఆయన ఆ గాడిదను భారావాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి ఆయన మరి యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. ఇది ప్రవచనపు నెరవేర్పు. జకర్యా గ్రంథంలో ముందే ప్రవక్త తెలియజేసిన మాటలు నెరవేరడం మనం చూస్తున్నాం. దాని తర్వాత ఆయన మందిర శుద్ధి చేస్తున్నాడు. ఈరోజు నా దృష్టి దీని మీద మరలింది. ఆయన చేసిన కార్యం ఆలయ శుద్ధి. అంటే ఆయన శిలువ మరణానికి ముందు చేసిన గొప్ప కార్యం మందిరంలోకి అడుగుపెట్టి ఆ మందిరాన్ని పవిత్రం చేస్తున్నాడు. మత్తయి సువార్త 21లో ఈ మాటలు ఎన్ని ఉన్నాయి. మీరు 12వ వచనం చూడండి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడినది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేవారేను. అంటే ఎంత మరి ఖచ్చితంగా ఘాటుగా ప్రభువు గద్దిస్తున్నాడు. మందిరంలో ప్రవేశించినప్పుడు మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరంగా ఉండే ఆలయం భయంకరమైన పరిస్థితిలో ఉంది. అది ప్రార్థనా మందిరంగా లేదు. అక్కడ వ్యాపారం జరుగుతుంది, అక్కడ క్రయ విక్రయం జరుగుతుంది, అక్కడ మరి రూకలు మార్చువారు బల్లలు పీటలు వేసుకొని వ్యాపారం చేస్తున్నారు, గువ్వలు అమ్ముతున్నారు. బలి అర్పణ నిమిత్తం గొర్రెలు గువ్వలు. అంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఆ మందిరం ఎలా ఉందని. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మందిరం చూసినప్పుడు యేసు ప్రభువు మిగుల కోపం ఉగ్రుడైపోయినాడు. కోపం వచ్చి ఆ బల్లలను గువ్వలమ్ము వారిని వారి పీఠములను పడద్రోసి వారిని వెళ్ళగొడుతున్నాడు. ఇది 2 పర్యాయములు యేసు ప్రభు తన పరిచర్యలో చేసినట్టు మన వాక్యంలో చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన పరిచర్య ఆరంభంలో కూడా ఈ కార్యం చేసినట్టు, తిరిగి శిలువ మరణానికి ముందు కూడా ఆలయ శుద్ధి చేసినట్లు మనకు అర్థమవుతుంది. ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి పర్యాయము ఆలయ శుద్ధి చేసిన కార్యం మీరు చూడండి. యోహాను సువార్త 2:13 యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములు అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి, ఇక్కడ కొరడా పేరినాడని వాక్యంలో త్రాళ్లతో కొరడా పేని మరి వారి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి, అంటే దేవాలయంలో ఉండవలసింది లేదు, ఉండకూడనివి ఉన్నాయి. దేవాలయము దేవుని ఆలయం, పరిశుద్ధ దేవునికి సన్నిధి దేవాలయంలో ఉండాలి. దేవునికి ప్రార్థన చేసే జనాలు ఉండాలి. అందుకే ఇది నా తండ్రి ఇల్లు మీరు వ్యాపారపు ఇల్లుగా మార్చినారా అని రోషంతో ఆయన కొరడా పేని
రూకలు మార్చువారిని మరి వెళ్ళగొడుతున్నాడు, రూకలంతా చల్లివేసినాడు, మరి బల్లలు పడద్రోసినాడు, పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. ఆయన శిష్యులు అప్పుడు అంటున్నారు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకునేది. పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించినారు, నీ ఇంటిని అంటే దేవుని ఆలయం గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని చెప్పిన మాటలు ప్రభు ద్వారా నెరవేరుతుంది కదా. ఎంత ఆసక్తి ఆలయం గురించి ఉంది, ఎంత శ్రద్ధ చూపెడుతున్నాడు. ఆ పరిచర్య ఆరంభంలో కొరడాలు చేసి మరి పేని క్రయ విక్రయం చేసేవారిని వెళ్ళగొట్టి బల్లలు రూకలంతా చల్లివేసి గొర్రెలను పావురాలను క్రయ విక్రయం చేసేవారిని పారద్రోలుతున్నాడంటే మనం యేసుప్రభుని ఎప్పుడు ఎలా ఊహించుకుంటాం? సాత్వికుడు, దీన మనసు గలవాడు, శాంతిమూర్తి, అవును ప్రేమాస్వరూపి అని. కానీ ఇంత రోషంగా యేసుప్రభు ప్రవర్తించినాడంటే అవును ప్రవర్తించినాడు. పరిచర్య ఆరంభంలో ఒక పర్యాయం, పరిచర్య అవసానంలో కూడా సిలువను ఎక్కక ముందు ఒకసారి ఇలాగూ 2 పర్యాయములు చేసినాడని వాక్యము మనకు బోధిస్తుంది. మరి దేవుని ఆలయము దొంగల గుహగా మార్చేసినారా? దేవుని ఆలయంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి, సన్నిధి ఉండాలి, ప్రజలకు సేవలు ఉండాలి, పవిత్రత ఉండాలి, పరిశుద్ధమైన వాక్యం ఉండాలి, మరి ప్రేమ ఉండాలి. ఆలయంలో ఉండవలసినవి లేవు, పైగా అది ఒక గుహలాగా, ఇట్ హాస్ బికమ్ ఎ డెన్ ఆఫ్ థీవ్స్, దొంగలు నివసించే గుహగా మారిపోయింది. దాంట్లో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, పైగా నీతి నిజాయితీ లేదు, అక్రమస్తులున్న దొంగల గుహగా మారిపోయిందని ప్రభుకి ఎంత రోషం. మరి కనికరం గల దేవునికి అంత రోషం రావడానికి కారణం మందిరంలో ఉన్న అక్రమం. ఈరోజు మనము కొన్ని వాక్యాలు ఈరోజు ధ్యానిద్దాం. మత్తయి సువార్త 21లో ప్రభు ఉగ్రుడై ఈ చర్య చేసిన తర్వాత వెంటనే 14వ వచనం చూడండి, 21:14. అక్కడ గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. అవసరతల్లో ఉండేవారు ఉంటారు, మందిరంకి వస్తారు, దేవుడు సహాయం చేయాలని ఆశతో వస్తారు. లేకుంటే గుడ్డివారు ఎందుకు వస్తారు? కుంటివారు ఎందుకు వస్తారు? మూగవారు ఎందుకు వస్తారు? వారికి ఆలయంలో వారికి సహాయం కావాలి, వారికి దయ పొందడానికి వస్తున్నారు. అక్కడ యేసు ప్రభు వారిని చూసినప్పుడు వారిని బాగు చేసినాడని, స్వస్థపరిచినాడని వాక్యంలో చూస్తున్నాం. ఒకవైపు ఆయన రోషం, మరి ఒకవైపు వెంటనే కనికరం, ఏ మిక్స్డ్ ఎమోషన్. అక్రమం చూసినప్పుడు కోపం, అవసరతల్లో ఉండే వారిని చూసినప్పుడు దయ, కనికరం, సహాయం. ఇది ప్రభు స్వభావం. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనం ఇలాగే ఉండాలి. దేవుని ఆలయం గురించిన ఆసక్తి నిన్ను భక్షించి వేయాలి. దినదినం ఆలయం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధాత్మకు నిలయమైన దేవుని సన్నిధితో నిండి ఉండాలి. దేవుని మందిరం కొరకు నేనేం చేయాలి, మందిరం కొరకు నేనేలాగూ మరి ప్రజలకు సేవలు అందించాలనే ఆశ ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. మరి ఇది నేను ధ్యానిస్తున్న ప్రభు నాతో మాట్లాడినాడు. ఆలయం అంటే దేవుని కట్టడం, దేవుని యొక్క సన్నిధితో ఉండే స్థలం. అది మనుషులు కట్టిన కట్టడాలు కాదు, చాలా పెద్ద పెద్ద వైభవంగా కట్టిన ఆలయాలు మనకు కనబడుతుంది. అక్కడ దేవుడు ఉండడు. చాలా మరి కోట్ల రూపాయలు వ్యయం చేసి సుందరమైన మందిరాలు ఉంటాయి, అక్కడ సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. పైగా అక్కడ అడుగుపెట్టిన వారికి ఏ ఆశీర్వాదం లభించదు. ఎందుకు అన్నప్పుడు దాని జవాబు యెషయా 66లో మీరు చూస్తారు. ఆయన హస్తకృత్యములైన ఆలయంలో నివసించేవాడు కాడు. దేవుడు కట్టడాల్లో ఉండేవాడు కాడు, ఆయన మన హృదయాల్లో నివసించే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హి రిసైడ్స్ ఇన్ అవర్ హార్ట్స్. చాలాసార్లు అనుకుంటాము మందిరంలో దేవుడు ఉంటాడని, కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు శిలువ మరణం అయిన తర్వాత మనమందరం ఒక్కొక్కరము దేవుని మందిరాలుగా మారిపోయినాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధితో నువ్వు నింపబడుతున్నావు.
ఆత్మరూపి అయిన దేవుడు హృదయం అనే మరి ఆలయంలో ఆయన వసిస్తున్నాడు. హీ రిసైడ్స్ ఇన్ యువర్ హార్ట్. యూ బికమ్ ఎ మొబైల్ హౌస్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా మరి ఒక చలిస్తున్న మందిరాలుగా మారిపోయినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎజెకియల్ గ్రంథం 12:49 ఒక మాట ఉంది, ఈ నది ఎక్కడ ప్రవహించునో అక్కడ సమస్తము బ్రతుకును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యెషయా 66 కొన్ని 2 వచనాలు చూడండి. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానంగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో హృదయం అనే ఆలయం గురించి ధ్యానించబోతున్నాం. పవిత్ర హృదయము అనే అంశం మీద దేవుడు నన్ను సిద్ధపరిచినాడు. ఎ ప్యూర్ హార్ట్. నిన్నటి రోజు మరి ఇదే ప్రసంగం 34వ ప్రసంగం, అది యథార్థ ప్రవర్తన అనే అంశం మీద ధ్యానించినాం. ఈరోజు ఎ ప్యూర్ హార్ట్. హౌ డస్ ఏ ప్యూర్ హార్ట్ బీ అంటే విశ్వాసి మరి ప్రశస్తమైన యేసు రక్తం చేత, అమూల్యమైన నిష్కళంకమైన పవిత్రమైన పరిశుద్ధమైన యేసు రక్తం చేత కడగబడిన తర్వాత ఆ హృదయం అది దేవుని నివసించే ఆలయం కదా. ఆ ఆలయం ఎలాగుండాలి? చాలా పవిత్రంగా ఉండాలి. కానీ రక్షింపబడిన వారికి రక్షింపబడని వారికి ఏ వ్యత్యాసం లేకుండా చాలా మట్టుకు మనం గమనిస్తూ ఉంటాం. వీరు వారే వారు వీరే అన్నట్టు ఏది కూడా మరి వ్యత్యాసం కనబడడం లేదు. అలా ఉండకూడదు. మనము మన హృదయాలు దేవునికి సమర్పించినాం. వీ హ్యావ్ కమిటెడ్ అవర్ హార్ట్స్ టు గాడ్. నాకు చాలా ఆశ్చర్యం గొలిపేది ఈ క్రైస్తవ మార్గంలో ఒక కార్యం. వేరే మార్గాలు కూడా నేను చాలా మట్టుకు గమనించి చూశాను. దాంట్లో అంతా వాళ్ళు అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలి, దేవునికి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. ఒక రోజు వార్తలో చూశాను, ఒక హుండీలో ఒకడు చెవు నరికి దాంట్లో వేసినాడు, ఇంకొకడు నాలుక కత్తిరించి హుండీలో వేసినాడు. కానీ దేవునికి ఇవన్నీ అవసరం. దేవుడు ఒకటే అడుగుతాడు. క్రైస్తవ మార్గంలో దేవుడు అడిగేది నీ హృదయాన్ని. నీ హృదయం నాకు ఇమ్ము. ఇంత మంచి మాట. దేవుని స్తోత్రం. అన్నీ ఇచ్చి నువ్వు హృదయాన్ని ఇవ్వకుంటే ప్రయోజనం లేదు. గాడ్ వాంట్స్ యువర్ హార్ట్. అంటే హృదయము మరి దేవుడు కోరుతూ ఉన్నాడు. హృదయంలోనే ప్రతి విధమైన పాపము ఉద్భవిస్తుంది. ఆ హృదయాన్ని దేవునికి అప్పగించినప్పుడు హృదయము పవిత్రమైపోతుంది, పరిశుద్ధమైపోతుంది. మరి అది దేవునికి నిలయముగా మారిపోతుంది. వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు నరుని చేసి చాలా పశ్చాత్తాపడినాడని ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. జెనసిస్ 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం ఒక తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుడు నొచ్చుకుంటాడు నీ హృదయంలో పాపం ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి, అసలు నరులు, ఇది ఆదికాండంలో రాసింది 6వ అధ్యాయం. ఆ 6వ అధ్యాయం 5వ వచనంలో రాసిన ఆ కార్యాన్ని ఈరోజు నువ్వు వార్తా పేపర్ పక్కన పెట్టుకొని చూస్తే అది అలాగే ఉంటుంది. అవును, ఎంత చెడుతాం దేవుడు మరి నరులను సృజించినప్పుడు గమనించినాడో ఆ చెడుతనం ఇంకా ఇంకా ప్రబలిపోయింది. అంత్య దినములందు అక్రమము విస్తరించిపోతుంది. మరి ఇక్కడ దేవుడు ఏమని గమనిస్తున్నాడు? తాను భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకంటే వారి హృదయము ఒక తలంపులు ఊహంత ఎల్లప్పుడూ కేవలం మరి చెడ్డదిగా ఉందని తాను భూమి మీద నరుని చేసినందుకు సంతాపం నొందినాడని వాక్యంలో. దీని పరిష్కారం ఏంటి? వాట్ ఈస్ ద రెమెడీ
ఫర్ ఏ హార్ట్ ఫిల్డ్ విత్ సిన్. ఇప్పుడు ఆలయ శుద్ధి గురించి మనం ధ్యానించినప్పుడు దాంట్లో క్రయ విక్రయం నడుస్తుంది. దొంగలు ఉన్నారు, దోపుడుగాలు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, గువ్వలు ఉన్నాయి, బల్లలు ఉన్నాయి, రూకలు ఉన్నాయి. వాన్నిటి తొలగించినాడు, కొరడాపేని కోటి పారవేసినాడు. నా తండ్రి ఇల్లు మీరు వ్యాపారపు ఇళ్ళగా మార్చినారా, దొంగల గుహగా చేసినారా? నా తండ్రి ఇంటిలో ప్రార్థనలు జరగాలి, ఇది సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అని ఎంత రోషం కలిగి ప్రభు మరి వారిని పారద్రోలినాడు. మరి ఇప్పుడు చూసినప్పుడు దేవాలయం, అసలైన దేవాలయం ఏది, అసలైన మందిరం ఏంటి? నీ హృదయమే దేవునికి మందిరంగా ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. పవిత్రుడైన మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ, మీ దేహము దేవునికి ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. మీ దేహంతో మీరు పాపం చేయకూడదు, మీరు దేవుని అగౌరవపరచకూడదు. మరి మీరు మీ సొత్తు కారు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ యువర్ బాడీస్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. యేసు తన రక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదించుకున్నాడు. సంఘము అనగా మరి క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న కార్యం. మరి నిన్ను నన్ను అందరినీ కూడా ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. మన హృదయాలు ఎలాగుంది? God definitely gets angry if you do not give the right position to God, the right place to God in your heart. నేను గమనించినాను, వాక్యం నుండి నేర్చుకున్నాను. అవును, దేవునికి నీవు నీ హృదయంలో స్థానం ఇవ్వాలి. ఆదివారం ఎందుకు మనం ఆరాధిస్తున్నాం? ఎందుకు దేవుడు నాకు ఇలాంటి ఆశ ఇచ్చినాడు? ఉదయమే దేవుని ఆరాధించాలి. అవును, నా ఆశ తప్పకుండా నెరవేరుతుంది. ఇది నేను దేవుని సన్నిధిలో నిలబడి నేను చెప్తున్నాను. Definitely what God has put in my heart will accomplish in my lifetime. Definitely we are going to worship God at 4 AM in the morning. దేవుని స్తోత్రం. అది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, అంత పెద్ద మందిరం కట్టడానికి నిధులేమీ లేవు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్. కానీ దేవుని అనుగ్రహం ఉంటే అది ఏదైనా సాధ్యమైపోతుంది. దేవుని స్తోత్రం. దేవుడు ఆశ గల ప్రాణాలను తృప్తిపరుస్తాడు. నాకు ఒక ఆశ ఉంది, ప్రజలను వేకువనే దేవుని సన్నిధిలో నడిపించాలి. ఆలయము మరి దేవుని ప్రజలతో నిండిపోయి ఆత్మతో సత్యంతో పరిశుద్ధ దేవుని స్వచ్ఛమైన ఆరాధన జరగాలి. ఈ దినాల్లో చూసినప్పుడు ఎంతో హంగామాలు ఉన్నాయి, ఎన్నెన్నో అసలు వారు మనసు ఎక్కడో పెడతారు, వారు బాహ్యంగా ఏదో ఆరాధనలు చేస్తారు. అది దేవుడు అంగీకరింపని ఆరాధన. సమరే స్త్రీతో దేవుడు అంటాడు, ప్రభు అంటాడు కదా, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుని స్తోత్రం. నిజమైన ఆరాధనలు దేవునికి అందించాలి. సీకింగ్ గాడ్ ఫస్ట్ అంటే గివింగ్ టాప్ ప్రయారిటీ టు గాడ్, గ్రేట్ ప్రామినెన్స్ టు గాడ్స్ ప్రెజెన్స్. అది మరి మీరందరూ ప్రార్థన చేయాలి. మరి నువ్వు జాయ్ సిస్టర్కు ఈ దర్శనం ఇచ్చినావు, ఇది నెరవేరాలి. పట్టణంలో మరి ఎక్కడ ఎవరికి మనసులో మంచి ఆలోచన పుట్టి మనకు సహాయపడతారో మనకు తెలియదు. తప్పకుండా ఈ కార్యం జరిగిపోతుంది. దేవుని స్తోత్రం. అప్పుడు మనం అందరం కలిసి ఉదయమే లేచి ప్రభు సన్నిధికి రావాలి. దేవుని స్తోత్రం. తప్పకుండా మై విజన్ ఈజ్ ఎవ్రీ ఫ్యామిలీ విల్ బి బ్లెస్డ్ బియాండ్ మెజర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి కుటుంబంలో మీరు మహిమ కార్యాలు చూస్తారు. ఎందుకంటే దేవునికి ఆయన సన్నిధికి ప్రప్రదమైన స్థానాన్ని సమయాన్ని ఇచ్చినప్పుడు ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. గాడ్ వాంట్స్ సచ్ పీపుల్ హు గివ్ హిమ్ టాప్ ప్రయారిటీ. ఈ దినాల్లో చూస్తే ఆరాధనకి ఎప్పుడు పోతారు? ఉదయం ఆరాధన లేచి ఆవలింతలతో లేచి తర్వాత పోయి మటన్ షాప్ దగ్గర నిలబడి కిలోలు మటను చికెన్ ఇవన్నీ కొనుక్కొని వచ్చి ఆవిడంతా వండి సిద్ధం చేసినాక కడపార తిని ఎప్పుడో 11-11:30 గంటలకు బేవరింపులతో ఆలయం పోవడం, అటు ఆరాధనలు దేవుడు అంగీకరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఉపవాస ప్రార్థన నన్ను అడిగితే. దేవుని స్తోత్రం. ఏం తినకుండా మనం వచ్చాం అంటే వీఆర్ సీకింగ్ గాడ్ ఎర్లీ. డెఫినెట్లీ అవర్ రివార్డ్ విల్ బి దేర్. కాబట్టి ఇట్టి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడని నేను ముమ్మాటికి చెప్పగలను. పవిత్రత మనం కావాలి. మన ఆలయం, మన దేహము దేవుని ఆలయం, మన హృదయం దేవునికి మందిరమై ఉంది. ఈ పవిత్ర హృదయం గురించి కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానించాలి.
దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధమైన దేవుని సన్నిధి, పవిత్రమైన హృదయంతో, యేసు రక్తం చేత ప్రోక్షింపబడిన హృదయాలతో చేరుకోవాలి. వాక్యంలో మీరు చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు నేను చదువుతున్నాను. హృదయము అన్నిటికంటే ఘోరమైందని ఇర్మియా గ్రంథం 17:9 ప్రవక్త అంటాడు. అన్నిటికంటే ఘోరమైందంట. అంటే ఇంతకంటే మించిన ఘోరం ఇంకోటి లేదు. హృదయంలో పాపము నిండిపోతే ఎలా ఉంటుంది? ఒక హృదయము శుద్ధి కలిగి యేసు రక్తం చేత కడగబడి పవిత్రమైన హృదయం ఎలా ఉంటుంది? పాపముతో, అక్రమంతో, చేదుతో నిండిన హృదయం ఎలా ఉంటుంది? యేసు రక్తం చేత కడగబడిన హృదయం ఎలా ఉంటుంది అన్నప్పుడు నాకు కొన్నిసార్లు ఈ డ్రైనేజ్లు నిండిపోతుంది రోడ్ల మీద. కొన్నిసార్లు మన గృహాల్లో కూడా అది అయిపోతుంది. డ్రైనేజ్ నిండిపోతే మనం చాలా కలవరం అవుతాం. అంటిల్ వి గెట్ ఇట్ క్లీన్. దుర్వాసన భరించలేక ముఖాన్ని బట్ట పెట్టుకుంటాం. వీధుల్లో నడుస్తుంటే మన కాలు దాంట్లో పడుతుందని చాలా జాగ్రత్త పడతాం. అదే ఒక స్వచ్ఛమైన తేట నీరు ప్రవహించే ఒక నీటి బుగ్గను చూసినప్పుడు ఎంత ఆనందమో, పరిశుద్ధత, ఎంత తనివి తీర మనము ఆ దృశ్యాన్ని ఆనందిస్తాం. ఈ రెండిటికి పోల్చి చూడండి. ఇదేమో మలినంతో నిండి పొంగి పొర్లుతూ ఉంది. ప్రజలు సహించలేని దుర్వాసన, పవిత్రత లేదు. మరొకటి స్వచ్ఛమైన, మరి ఊటగా, ఏ మాలిన్యం లేకుండా పవిత్రమైన జలములను మీరు ఊహించుకోండి. అది మనుషులు త్రాగుతానికి బాగుంటుంది, వారు తమ దేహశుద్ధికి బాగుంటుంది, అది అన్ని విధాల వాడిన వారికి ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే ఒక పవిత్రమైన హృదయం దేవుని సన్నిధిలో చాలా విలువైందని మనం గమనించాలి. దేవుని స్తోత్రం. యథార్థంగా ప్రవర్తించడం గురించి నిన్న చెప్పినాను కదా. గాడ్ ఈజ్ సచ్ ఏ గ్రేట్ గాడ్. హీ వాంట్స్ ప్యూరిటీ అమంగ్ హిస్ పీపుల్. వై గాడ్ వాంట్స్ ప్యూరిటీ అమంగ్ హిస్ పీపుల్? ఎందుకు ఇలా పవిత్రత కోరుతున్నాడు? ఎందుకంటే ఆయన పవిత్రుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన తన ప్రజలు కూడా పరిశుద్ధులై ఉండాలని ఆశిస్తున్నాడు. పరిశుద్ధత లేకుండా ఆయన సన్నిధిలో మనం నిలవలేం. మనం అడిగినా మనం పొందుకోలేం. మనదొక నటన జీవితం అయితే ఆయన ఎడల మనకు ధైర్యం కలగదు. కాబట్టి ఈ 40 రోజుల శిలువ ధ్యాన దినాల్లో ఒకవేళ పాపంతో నీ హృదయం నింపబడి ఉంటే అది దేవునికి రోషం పుట్టే కార్యం అని నువ్వు దాన్ని తొలగించుకోవాలి. దట్ ఈస్ వెరీ ఈజీ. అదేంటి అంత పెద్ద పని? నువ్వు యేసు ప్రభువును హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. యేసు ఉన్న చోట పరిశుద్ధత ఉంటుంది. నేను చెప్పాను కదా, యేసు ఉన్న చోట పవిత్రత ఉంటుంది. నజరేతు మరి చాలా భయంకరమైన ఒక స్థలం అని నేను చరిత్రలో చదివినా. ఇట్ ఈస్ ఎ హోప్లెస్ ప్లేస్. అక్కడ దుర్మార్గులు, హత్యాకారులు, వ్యభిచారులు, త్రాగుబోతులు ఉండే స్థలం అట నజరేతు. అందుకే నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నతానియేలు అడగడం మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. నజరేయుడగు యేసు అంటే నజరేతు నుండి ఏం మంచి వస్తుందయ్యా? నజరేతుకు ఎంత ప్రాధాన్యత, ఇంత ఘనత ఎందుకు కలిగింది? ఎందుకంటే అక్కడ యేసు జన్మించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బికాస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్, ద స్పాయిల్డ్ ప్లేస్, సిన్ఫుల్ ప్లేస్ నజరేత్ కేమ్ టు వరల్డ్ ఇంపార్టెన్స్. యేసు ప్రభు నజరేయుడు. నజరేయుడు అగు యేసు అంటే ఆ పేరుకే జోడించినారు. నజరేత్ అంటే అంత మరి పాపంతో నిండిన ఒక స్థలానికి అంత ఘనత రావడానికి కారణం యేసు జన్మించినాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆస్క్ మీ, ఈజ్ దేర్ ఎనీ హోప్ ఫర్ ఎ సిన్నర్? ఒక పాపికి ఏదైనా నిరీక్షణ ఉందా? ఆశకు గతి ఉందా అంటే నేనైతే చెప్పగలను, డెఫినెట్లీ దెర్ ఈస్ అ హోప్ ఫర్ ద సిన్నర్. దేవుని స్తోత్రం. ఎంత ఘోర పాపం చేసినా ప్రభు క్షమిస్తాడు. ఆ హృదయంలో ప్రభు జన్మిస్తే ఆ హృదయము పవిత్రమైపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి కొందరు ప్రార్థనకు నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు నాకు చాలా అద్భుతంగా తేటగా మాట్లాడతాడు. ఇదిగో నీకు ఒక పాపిలా కనబడుతున్నాడు, కానీ ఈ ప్రార్థన చేయి, ఐఎమ్ గోయింగ్ టు టర్న్ హిమ్ యాజ్ అ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను ఎంత ఆనందిస్తాను. నేను చెప్తాను వారికి, ఇదిగో ఇది కాదు నీ జీవితం, దేవుడు నేను మార్చబోతున్నాడు.
దేవుడు నీకు కృప చూపబోతున్నాడు. నువ్వు దేవుని విధేయత చూపు, నీవు లోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తిగా మారబోతున్నావు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే లుక్ ఎట్ ద లవ్ ఆఫ్ గాడ్, హౌ హీ డ్రాస్ హిస్ పీపుల్ టువర్డ్స్ హిమ్. ఆయన ఎలాగూ తన తట్టు తనకు కావలసిన బిడ్డలను ఆకర్షించుకుంటాడు. ఇది చాలా వింతగా అనిపించింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాం. కాబట్టి ఈరోజు మనం వాక్యం నేర్చుకోవాలి. భయంకరమైన ఒక హృదయం, పాపంతో నిండిన హృదయాన్ని ప్రభువు మార్చగలడా? తప్పకుండా మారుస్తా. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతోరారా, పాదములపై పడరా ప్రభు, పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. నేను ఒక కార్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, వెన్ యూ ప్రే ఫర్ ఎ పర్సన్, డోంట్ లూజ్ యువర్ హోప్ ఆన్ దట్ పర్సన్. గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ హిజ్ హార్ట్. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్, దట్ ద పవర్ ఆఫ్ రిడెంప్షన్. చూడండి, యేసులో అలాంటి శక్తి ఉంది. ఎట్టి వ్యక్తి నన్ను మార్చే శక్తి. నా 25 సంవత్సరాల పరిచయంలో నేను ఇలాంటి కార్యాలు చాలా చూసినాను. మీరు మారుతారా? తప్పకుండా మారుతారు. ఈ దుర్మార్గుడు మారుతాడు. ఈవెన్ ఇఫ్ ఎవ్రీ వన్ లూజెస్ హోప్ ఆన్ దట్ పర్సన్, జీసస్ స్టిల్ హ్యాస్ హోప్ ఆన్ దట్ పర్సన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హిస్ పవర్ ఈజ్ లిమిట్లెస్. ఆయన శక్తి అనంతమైనది. అందుకే కదా ఈ రక్షణ ప్రక్రియ. కాబట్టి వెన్ యూ ప్రే ఫర్ అన్ అన్సేవ్డ్ సోల్, రక్షింపబడని వారి కొరకున్న మీ విజ్ఞాపన ప్రార్థన ఆగకూడదు. మీ ఊపిరున్నంత వరకు మీరు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. Because that is possible to God. That is the reason Jesus came to this world. He came to seek the lost. అందుకే ప్రభు అంటాడు, నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను. పాపుల కొరకు నా ప్రాణం క్రయధనంగా ఇచ్చడానికి వచ్చినాను. నేను నీతిమంతుల కొరకు రాలేదు. ఐ డి నాట్ కమ్ ఫర్ ద రైటియస్. రోగికే వైద్యుడు అవసరం, ఆరోగ్యం ఉన్న వానికి వైద్యుడు అక్కర్లేదు. ఇంత పెద్ద మాట అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము పవిత్రమైన హృదయం గురించి కొన్ని మాటలు ధ్యానిస్తున్నాం. ఆలయ శుద్ధి అంటే నీ హృదయం అనే ఆలయాన్ని ఆయన తప్పకుండా శుద్ధిపరుస్తాడు. మార్క్స్ వార్త 7:20 నుండి చదువుతున్నాను. మనుషుని లోపలి నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరచు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చు. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను. అంటే ఇలాంటి అపవిత్రతతో నిండిన హృదయాన్ని యేసుప్రభుకి ఇచ్చేశారు. అందుకంటే నీ హృదయం నాకి, నీ హృదయం ఎవరికి ఇచ్చినా నువ్వు మోసపోతావు. డోంట్ గివ్ యువర్ హార్ట్ టు ఎనీవన్. నో వన్ ఈజ్ వర్త్ taking your heart into their hands. You become a slave to them. But if you give your heart to Jesus, He can really cleanse your heart. అందుకే యేసు రక్తం ప్రతి పాపం నుండి విడిపిస్తుంది. ఆ మాట ఒకసారి చూడండి. యోహాను 1 అధ్యాయము 7వ వచనంలో ఎంత చక్కని మాట. 7వ వచనం,
యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయి. ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. 9వ వచనం చూసినప్పుడు మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 2 కార్యాలు నాకు కనబడింది ఇక్కడ. 7వ వచనంలో ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, అదొక మాట. 9వ వచనంలో చూసినప్పుడు సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది యేసు రక్తం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆస్క్ ఫర్ ఎ ప్యూర్ హార్ట్. నేనైతే ఈరోజు దేవుని అడిగినాను, ఒక పరిశుద్ధమైన పవిత్రమైన హృదయం నాకు దయచి. నీకెంత కోపం, ఏది ఉండాలో అది ఉండాలి, ఉండవలసింది ఉండకూడదు నా హృదయంలో ఉంటే నీకు రోషం వచ్చేస్తుంది. యూ విల్ గెట్ వెరీ యాంగ్రీ. కాబట్టి నీకు అనుకూలమైనవి నా హృదయంలో ఉండాలి. నేను ఒకసారి ధ్యానించినాను, ఏవేవి హృదయంలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అన్నప్పుడు నాకు జవాబు దొరికింది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక విశ్వాసి హృదయంలో ఏముండాలి? వన్ హూ హ్యాస్ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ ఎ సేవియర్. యేసుప్రభు బిడ్డలు హృదయము చాలా పవిత్రంగా ఉండాలి, తడతడమని మెరిసిపోవాలి. కానీ ఏమి లాభం? ప్రభు పేరట వారు మరి బాప్తిసం పొందుకుంటున్న, రక్షణ పొందుకున్న, అంత పొందిన తర్వాత హృదయంలో పాపం, హృదయంలో విచారం, హృదయంలో కోపం, హృదయంలో ద్వేషం, హృదయంలో అసూయ, హృదయంలో కలవరం, భయం, ఇవన్నీ ఉండకూడదు. జీసస్ గెట్స్ యాంగ్రీ. ఇవన్నీ తొలగించుకోవాలి. యేసు రక్తం ద్వారా పరిశుద్ధత పొందుకోవాలి. నీ హృదయంలో ఉండవలసిన కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. 1, నీ హృదయంలో నిండుగా దేవుని ప్రేమ ఉండాలి. దేవుని స్తోత్రం వల్ల ఒక పవిత్ర హృదయంలో ఉండాల్సిన కొన్ని కార్యాలు మీకు బోధిస్తాను. 1, ఫ్రెష్ ఇన్ఫిల్లింగ్ ఆఫ్ లవ్ ఆఫ్ జీసస్. యేసు ప్రేమతో నీ హృదయం ఎప్పుడు నింపబడాలి. హల్లెలూయా, గొప్ప దేవా స్తోత్రం. హల్లెలూయా, చేతులైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటాడు. ప్రేమ ఉన్న హృదయంలోనే దేవుడు ఉంటాడు. ప్రేమ ఉన్న గృహంలో దేవుడు ఉంటాడు. ప్రేమ ఉన్న సమాజంలో, సంఘంలో దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ ఎలాగో నీకు కలుగుతుంది, అలాంటి పవిత్రమైన పరిశుద్ధమైన ప్రేమ. రోమీలకు రాసిన పత్రిక 5:5లో ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Oh, your heart will be filled with the love of God through the power of the Holy Spirit. ఒక అయోగ్యుని ప్రేమించాలి. చూడండి ఎంతమంది భార్యలు ఇబ్బంది పడతారు. అమ్మా నేను ఈ వ్యక్తితో బ్రతకలేనమ్మా, ఇంత కోపిష్టి, మూర్ఖుడమ్మా, దుర్మార్గుడమ్మా. నిన్న కూడా నాకు ఒక 1/2 డజన్ ఫోన్ కాల్స్ అన్న వివిధ ప్రాంతాల నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి, తెలంగాణ నుండి ఫోన్లు వచ్చినాయి. అమ్మా కడుపులో తంతాడమ్మా, వీపులో తంతాడమ్మా, గాయాలమ్మా, బ్రతకలేనమ్మా. నాకు అనిపిస్తుంది బ్రతకలేమేమో కానీ యేసు నీతో ఉంటే బ్రతకగలవు. దేవుని స్తోత్రం. జయించగలవు, పైగా ఆయన మారు మనసులోకి కూడా నడిపించగలవు. వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఎలాగ సాధ్యం? హౌ కెన్ యు లవ్ ఏ? ఒక కఠిన హృదయాన్ని ఎలా ప్రేమించగలవు? అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాధ్యమే. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయంలో కుమ్మరింపబడుతుంది. దేవుని స్తోత్రం. వాళ్ళకి అందుకే ప్రార్థించ. పవిత్ర హృదయంలో కావలసిన కొన్ని కార్యాలు చెప్పి నేను ముగిస్తానని చెప్పాను కదా. 1, ప్రేమతో నా హృదయం నింపు ప్రభువా. ఫిల్ మై హార్ట్ విత్ లవ్. అది తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు అలాంటి హృదయాన్ని. ప్రేమనే దోషములన్నిటిని ఏం చేస్తుందట? కప్పివేస్తుంది. ప్రేమ జ్ఞాపకం ఉండదు. చేసిన మరి కీడంతా మర్చిపోతుంది ప్రేమ. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుందట. అది చాలా గొప్పది. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉంది, ప్రేమ అన్నిటినీ సహిస్తుందట, అన్నిటినీ తాళుకుంటుందట, అన్నిటిని నమ్ముతుందంట. దేవుని స్తోత్రం. అనుమానంతో బ్రతుకుతారు చాలామంది. నిజమైన దేవుని ప్రేమ నీలో ఉంటే అన్నిటిని నమ్ముతావు. నీకు ఉంటుంది వివేచన వరం.
అయినా నువ్వు పెద్ద లెక్క పెట్టవు దాన్ని. దేవుని నమ్ముతున్నావు, అన్ని దేవునికి వదిలేస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలం బ్రతుకుతాడు, నీతిమంతుడు అనుమానం ద్వారా బ్రతకలేడు. నీతిమంతుడు అనుమానం ఉండదు, విశ్వాసమే ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆస్క్ ఫర్ ద ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. చూడండి, ప్రేమ ఉంటే లైఫ్ విల్ బికమ్ వెరీ ఈజీ. నేను గమనించాను కదా, కొంతమంది అంటారు మీరు 25 సంవత్సరాలు ఈ సేవ మరి ఇలా చేయగలిగినారు, ఇంత గొప్ప సంఘాన్ని ఎలా నడిపిస్తున్నారు, ఇంత మరి ఎవరు చేయలేని కార్యాలు తలపెట్టి ఎలా చేయగలుగుతున్నారు? ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ఫార్ములా ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క ఫార్ములా ప్రతి కార్యంలో అప్లై చేసావంటే ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ. కాబట్టి నీ హృదయం నిండుగా దేవుని ప్రేమ ఉండాలి. రెండో చూసినప్పుడు దేవుని సన్నిధితో ఈ పవిత్ర హృదయం నింపబడాలి. యేసు రక్తం ముందు కడగబడిన పవిత్ర హృదయము దేవుని సన్నిధితో నింపబడాలి. ఎప్పుడు ఆ తపన నీకు ఉండాలి. విశ్వాసం, దేవా నా హృదయంలో విచారం ఉండకూడదు, నా హృదయంలో భయం ఉండకూడదు, నా హృదయంలో ఆందోళన ఉండకూడదు, నా హృదయంలో కలవరం ఉండకూడదు. నేను ఎందుకు భయపడాలి? దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణ అయి ఉన్నాడు, నేనెవరికి భయపడాలి? భయపడితే ఏమైనా పని అవుతుందండి? ఇప్పుడు నేను భయపడినాను అనుకోండి, ఇంత ఉదయం లేచి ఎటు రావాలి, అమ్మో నేనేమైపోతానంటే ఈ కార్యములు నడవగలనా? దేవుడు నాకు తోడున్నాడు, నాకు విరోధి ఎవడని ధైర్యం పోనుకొని వస్తేనే ఇన్ని కార్యాలు ఇప్పటి వరకు అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయపడే ఆత్మ కాదు దేవుడు మనకి ఇచ్చింది. కాబట్టి ఆయన సన్నిధితో నీ హృదయం నింపబడినప్పుడు యు గెట్ ఇమ్మెన్స్ కరేజ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ దైవ శక్తి కూడా ఉంటుంది. క్రీస్తు మీ హృదయంలో నివసించాలి. అప్పుడు మీకు ఆ యొక్క దైవ సన్నిధి మీరు అనుభవిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఉంది, క్రైస్ట్ షుడ్ రిసైడ్ ఇన్ యువర్ హార్ట్, నథింగ్ ఎల్స్. ఇంకా ఏది ఉండకూడదు, దేనికి చోటు ఇవ్వకూడదు. జస్ట్ కమిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. హిస్ ప్రెజెన్స్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్ ఇన్ యువర్ లైఫ్. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి, మీరు మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు, మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అవును, మీ హృదయంలో దేవుని గురించిన గానం ఉండాలి, పాటలు ఉండాలి. ఎక్కడ పాటలు స్తుతి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి తప్పకుండా మరి దిగుతుంది. సింగ్ ఫర్ ద లార్డ్. చూడండి, నాకేం పెద్ద పాటలు తరబీదు పొందిన దాన్ని కాదు, నేను ఆత్మలో పాడతాను అంతే. చాలామంది నేను పాడాలని కోరుతారు, అప్పుడు నేను అనుకుంటే నేనే పెద్ద సింగర్ని ఏం కాదు కదా, కానీ నేను దేవుని ఆత్మతో పాడితే వాళ్ళకి అది ఇష్టంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు రాగం ఉన్నా లేకున్నా పరిశుద్ధాత్మ పూర్ణతో నువ్వు గొంతు విప్పి పాడితే తప్పకుండా దట్ బికమ్స్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. హృదయంలో ఏది నింపుకుంటావో అదే నీ నోటి గుండా వెడలుతుంది. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేర్ కమ్స్ అవుట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది ఈ మాట, మీరు సంగీతంతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు బోధించు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింప. నీ వాక్యము సమృద్ధిగా ఉండాలట నీ హృదయం. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ప్లెంటీ ఇన్ యువర్ హార్ట్. నీ ఇంట్లో మరి బియ్యం అయిపోయింది, గ్యాస్ అయిపోయింది, కూరగాయలు లేవు, అవి వినబడుతూ ఉంటాయి కదా గృహంలో. ఏదైపోయినా పర్వాలేదు కానీ దేవుని వాక్యము, తరగని దేవుని వాక్యం హృదయంలో నిండుగా పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము పదిలంగా ఏ హృదయంలో ఉంటుందో వారి అడుగులు ఎప్పుడు కూడా జారవు, వారు ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోలేరు. ద వర్డ్ బికమ్స్ దేర్ గైడింగ్ ఫ్యాక్టర్. చూడండి, అది వెనుక నుండి ఒక శబ్దం నీకు వినబడుతుంది, దేవుని మాటలు. నువ్వు కుడికన్నా ఎడమకైనా మరి తొలగినప్పుడు వెనుక నుండి నీ చెవులకు ఒక శబ్దం, ఇది కాదు అది, అది కాదు ఇది, ఇదే త్రోవ, దీనిలో నువ్వు నడుచుకో. దట్స్ కాల్డ్ ద గైడెన్స్ ఆఫ్ గాడ్.
ఒక క్లీన్ హార్ట్ ఫిల్డ్ విత్ గాడ్స్ వర్డ్, గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ లవ్ కెన్ డూ మైటీ ఎక్స్ప్లాయిట్స్ ఫర్ హిమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం సమృద్ధిగా నీ హృదయంలో ఉండాలి. బంగారం నిండుగా సంపాదించుకుంటే ఏం ప్రయోజనం? వాట్ ఈస్ ద యూస్? నాకు ఎంత సంతోషం అంటే గాడ్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. నన్ను విడిపించినాడు దేవుడు. బంగారం అంటే మీ అందరికంటే ఎక్కువగా ఆశ నాకు ఉండేది. ఎందుకంటే మా గృహంలో బంగారం, దైవజాన్ని కుటుంబంలో కొడితే బంగారం ఎక్కడ ఉంటుంది? కానీ కలీగ్స్ కానీ మరి మిత్రులు కానీ వేసుకున్నప్పుడు చాలా ఆశించేదాన్ని. అబ్బా బాగుంది, మెరిసిపోతుంది వాళ్ళు మెడ మీద, నేను కూడా వేసుకోవాలి. కానీ ఎప్పుడైతే రక్షింపబడినానో వాటన్నిటి నుండి నేను విడుదల పొందినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలు చాలు, అది బంగారం కంటేను, విస్తారమైన మేలిమి బంగారం కంటేను, రత్నరాసుల కంటేను కోరదగినది దేవుని ప్రశస్తమైన మాటలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బంగారము నేను తెచ్చి దాచుకుంటే అది నాతో మాట్లాడుతుందా? విల్ ద గోల్డ్ విచ్ ఐ ప్రిజర్వ్డ్ స్పీక్ టు మీ? ఇట్ కాంట్ స్పీక్, బట్ ద వర్డ్ స్పీక్స్ బికాజ్ ఇట్ హ్యాస్ లైఫ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. బంగారము ఉంటే నీకు గుండె దడ పెరుగుతుంది, నిద్ర రాదు. ఎవడొస్తాడు గొంతు కోసి బంగారం తీసుకుపోతాడా? కానీ జీవింపచేసి ఆయన మాటలుంటే నీవు బ్రతుకుతావు, నిత్య జీవాన్ని కూడా సంపాదించుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యర్న్ ఫర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం కొరకున్న తపన నీకుండా. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ యవ్వన కాలమున దేవుని వాక్యము భక్తులు చెప్తున్నారు, సేవకులు చెప్తున్నారు, సేవకురాలు చెప్తున్నారు. ఇంత వ్యయ ప్రయాసం చేసి ఇంత కార్యం చేస్తే వాక్యాన్ని మీరు పోనీయద్దు. దేవుని వాక్యాన్ని హృదయంలో నిండుగా పెట్టుకోవాలి. యువర్ హార్ట్ బికమ్స్ ప్యూర్. చూడండి, ప్రతి పాపాన్ని పారద్రోలేది దేవుని వాక్యం. నీ వాక్యము నా హృదయంలో నేను పదిలపరుచుకున్నాను కాబట్టి నేను పాపము చేయలేను. ఐ కాంట్ సిన్ బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ హిడ్ ఇన్ మై హార్ట్. దట్స్ వాట్ సామిస్ట్ సేస్. కీర్తనకారుడు అంటాడు, నీ ఆజ్ఞలు నేను గైకొన్నప్పుడు నా అడుగులు జారవు. నీ ఆజ్ఞలు నా హృదయంలో ఉంటే నేను పాపము లక్ష్యము చేయను. యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యం చేతనే కదా. ఆ వాక్యమే నిన్ను హెచ్చిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము ఆపదలో, భయాల్లో, రోగాల్లో నిన్ను ఆదరిస్తుంది, శక్తినిస్తుంది. డోంట్ నెగ్లెక్ట్ గాడ్స్ వర్డ్. వాక్యం చెప్తుంటే కొందరు లేచిపోతారు, ఏదో పెద్ద పని. ఏం పని? దేవుని సన్నిధి కంటే మించిన పని, దేవుని వాక్యం కంటే విలువైంది ఆ పని. అట్టివారు కీడులో పడతారు. అందుకే పెద్దలు చెప్పినప్పుడు వినాలి. విత్ ఆల్ యువర్ అటెన్షన్ ఫోకస్ ఆన్ ద గాడ్స్ వర్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక పవిత్ర హృదయంలో కావలసిన కార్యాలు మీకు బోధిస్తున్నాను. ఫస్ట్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమతో నీ హృదయం నింపబడాలి. ఈ కార్యాలన్నీ చాలా సునాయాసంగా అయిపోతుందండి. దేవుని ప్రేమ నీ హృదయంలో ఉంటే పెద్ద సమస్యలు ఏమి ఎదుర్కోను. బికాస్ ఎవ్రీథింగ్ యూ కెన్ డీల్. యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్ టు డీల్ ఎనీ హార్డ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రేమ అంతే. ప్రేమ చూపెట్టు, శత్రువు లొంగిపోతాడు. ప్రేమ చూపెట్టు, అసాధ్యమైంది సాధ్యమైంది. ప్రేమ చూపెట్టు, మంచి పేరు ఇస్తాడు దేవుడు. ప్రేమ చూపెట్టు, ఈ మార్గం సరళ అయిపోతుంది. ప్రేమ చూపెట్టు, కలహాలన్నీ అణిగిపోతుంది, కయ్యాలన్నీ కరిగిపోతుంది, తీరిపోతుంది. అలాగే దేవుని సన్నిధి నీ హృదయంలో ఉంటే దేవుడు నీకు తోడుంటాడు చూసి మనుషులు నీకు భయపడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ యూ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, నో ఎనిమీ కెన్ స్టాండ్ బిఫోర్ యూ. నాకు ఎప్పుడు ఆ మాట చాలా ఇష్టం. మరి యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనంలో, నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరాడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. దట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. విచారంతో కాదు నువ్వు జీవించాల్సిందో. క్రైస్తవ జీవితం సిలువ రక్తం చేత కడగబడిన విశ్వాసి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఆల్వేస్ బీ హ్యాపీ. ఏమున్నా లేకున్నా, ఏది సంపాదించుకున్నా నువ్వేం తేయలేదు, ఏం తీసుకొని పోలేవు. ఎన్ని ఆస్తులు కూడగొట్టినా ఇక్కడ అన్నీ వదిలేసి వెళ్ళాలి. రిక్త హస్తాలతో వచ్చినావు, రిక్త హస్తాలతో వెళ్ళిపోతావు. యోబు అంటాడు, దిగంబరినై నేను నా తల్లి కడుపు నుండి వచ్చిన, దిగంబరిగా నేను వెళ్ళిపోతాను. నీకు దేవుడు ఈ శరీరాన్ని అమర్చినాడు. ఆయన ఆలయం ఇది. ఇట్ ఈస్ హిస్ రిసైడింగ్ ప్లేస్. ఆలయ శుద్ధి చేసిన ప్రభు రోషం కలిగి ఎంత కార్యాలు చేస్తాడు. అవనవసరమైన అన్నీ కూడా కొరణాలు బేన్నాడ. నాకు ఐ కెన్ ఇమాజిన్ జీసస్
కొరణాలు పేనడం, వేసి ఒక్కటి వాయించి అక్కడ అనవసరమైనవన్నీ కూడా పారద్రోలి, బల్లలు, పీటలు, గువ్వలు, గొర్రెలు అన్నిటినీ ఆ క్రయ విక్రయం చేసే వ్యాపారస్తులను నాకు అనిపించింది పడి ఉండొచ్చు వీపు మీద వాళ్ళ దెబ్బలు. మరి అంటే అంత ఉగ్రుడైపోయినాడు. లుక్ ఎట్ వాట్ గాడ్ గెట్స్ యాంగ్రీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుంది అది గమనించాలి. ఈరోజు దేవుని ఉగ్రతను, ప్రభు యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి ఉన్న పవిత్ర హృదయం గురించి దేవుని సేవకురాలుగా మీకు మాట్లాడుతున్నాను. అలాగే మరి క్రీస్తు సన్నిధి, క్రీస్తు ఆత్మ, క్రీస్తు ప్రేమ, క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయాలి. అలాగే కొలస్సీ 3:15 ఒక మంచి మాట ఉంది, ఇది చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీ 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇంత మంచి మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అంటారు అన్నీ ఉన్నాయి సిస్టర్, మాకు ఇది లేదా అది లేదని లేదు, అన్నీ దేవుడిచ్చాడు. ఒకటే లేదండి, ఏం లేదు, సమాధానము లేదు. అన్నీ ఉండి సమాధానం లేకుంటే ఏం లాభం? నీకు అన్నీ ఉన్నాయి కానీ నిద్ర పట్టదు, ఏం లాభం? కానీ నిజమైన యేసు ప్రభు బిడ్డలు, నీ హృదయం యేసు రక్తం చేత కడగబడింది, యేసు ప్రేమతో నింపబడి, యేసు సన్నిధితో నింపబడి, యేసు గానంతో నింపబడి, యేసు వాక్యం నీ హృదయంలో ఉంటే నీకు ఏది లేకున్నా పర్వాలేదు, దేవుని సమాధానం ఉంటుంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీ హృదయంలో తలంపులో కావలి ఉండి నిన్ను ప్రతి క్షణం రక్షిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి చివరిగా లూకా సువార్త 2:19 మరియా ఆమె తన హృదయాన్ని దేనితో నింపుకుంది ఒకసారి చూడండి. లూకా సువార్త 2:19 ఉంది. మరియా ఆమె మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రం చేసుకున్నాడు. ఆమె దేవదూతలు దిగొచ్చి చెప్పిన మాటలు, గబ్రియేలు దూత సెలవిచ్చిన మాట, గొర్రె కాపర్లు మరి విన్న మాటలు, దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట ఆమె భద్రం చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కావు. ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడింది. లూకా 1:42 స్త్రీలలో ఆశీర్వదింపబడి ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడి లోక రక్షకునికి ఆమె తల్లిగా మారిపోయిందని మనం చూస్తున్నాం. ఒక పవిత్ర హృదయంలో ఉండవలసిన కార్యాలు ఈరోజు మనము ధ్యానించి ఉన్నాము. దేవుని స్తోత్రం. మరి దేవుడు ఇట్టి హృదయాన్ని మనకందరికీ అనుగ్రహించును గాక. 24వ కీర్తనలో ఒక మాట ఉంది, నీవు దేవుని సన్నిధి జీవితంలో అనుభవించాలంటే వ్యర్థమైన వాటి మీద నీవు మనస్సు పెట్టకుండా ఉండాలి. లీవ్ ఆల్ ట్రాష్ ఇన్ ద డస్ట్బిన్, పడేయాలి. ఇంటిలో కొద్ది చెత్త ఉంటే వెంటనే దాన్ని ఊడ్చి తొందరగా చెత్త ఎత్తి చెత్తబుట్టలో వేసేస్తాం. కింద కడుక్కుంటే తళతళ మెరిసేలా కడుక్కుంటాం. ఒకరోజు ఒక దర్శనం చూసినాను, ఒక జిడ్డు బాటిల్ను నేను బ్రష్ పెట్టి కొద్దిగా సర్ఫ్ వేసి మంచి క్లీన్గా కడుగుతున్నాను. ఆ బాటిల్ బ్రష్ చేసి, ఎందుకు ప్రభు ఈ దృశ్యం నాకు చూపెట్టినావంటే, అవును నీ నోటి నుండి వచ్చే మాట ద్వారా నేను ప్రజల జిడ్డు హృదయాలను ఇలాగే శుభ్రం చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 24వ కీర్తనలో మీరు చూడండి, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు. 24:3 యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు. యెహోవా పర్వతం అంటే యెహోవా ఉండు స్థలం, దేవుడు ఉండే స్థలం. పాత నిబంధనలో యెరూషలేములో దేవుడు ఉన్నాడని చెదరిన క్రైస్తవులు అందరూ యెరూషలేములో కూడుకునేది. అలాగా క్రొత్త నిబంధనలో ఆత్మరూపియగు దేవుడు ప్రతి చోట ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆయన సర్వవ్యాపియగు దేవుడు. కొందరంటారు ఫంక్షన్ హాల్లో ఉండడు, మందిరంలో ఉంటాడు. నేను నమ్మనమాట. ఈజ్ ఎవ్రీవేర్, ఈజ్ ఓమ్ని ప్రజెంట్. ఆయన సర్వవ్యాపి ఆత్మరూపిగా ఉంటాడు. మరి ఆయన సన్నిధి అనుభవించాలి దేవుని బిడ్డలు. ఆయన సన్నిధిలో నిలవాలి కదా. నిలవదగిన వారెవరు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక కపటముగా ప్రమాణం చేయదు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండు వాడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆర్ యూ ఎంటర్టైనింగ్ ఎనీ వెయిన్ థింగ్ ఇన్ యువర్ హార్ట్? టుడే ఈజ్ ద రైట్ టైం టు జస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఏదన్నా వ్యర్థమైంది నిన్ను వెంటాడుతుందా? నీ హృదయాన్ని ఆక్రమిస్తుందా?
యేసు ప్రభువు రోషం గల దేవుడు అని మర్చిపోదు. హీ గెట్స్ యాంగ్రీ. ఆ వ్యర్థమైనవి నువ్వు తొలగించుకోవాలి. ఆయన సన్నిధి అనుభవించాలి. అవును, పవిత్ర హృదయం అనే అంశం మీద వాక్యం అందిస్తున్నాను. నీవు ఆయన సన్నిధి అనుభవించాలి. ఆయన సన్నిధిలో నిలవాలి అంటే వ్యర్థమైనవి వదిలిపెట్టాలి. కపటంగా ప్రమాణం చేయడం, నిర్దోషమైన చేతులు పవిత్రంగా. ఎన్నిసార్లు కడుక్కుంటామండి చేతులు? రోజు వార్తల్లో చూసినాను, మాటికి చేతులు కడుక్కోవాలి. ఎందుకంటే డిసీజ్ ఫ్రీ కావాలంటే చేతులు శుభ్రం చేసుకోవాలి. హాస్పిటల్ విజిట్ చేసి స్టేర్ కేస్ మీద అంతా, డోర్ నాబ్స్ మీద అంతా అదంతా మరి సూక్ష్మ క్రిములు ఉంటాయి. కంటికి కనబడని క్రిములు కోట్లు ఉంటాయి. పట్టుకుంటావు, మళ్ళీ ఇంటికి జబ్బు తెస్తావు. కాబట్టి ఆల్వేస్ వాష్ యువర్ హ్యాండ్స్. యూ కెన్ అవాయిడ్ మోర్ దెన్ 90% ఆఫ్ ద డిజీజ్ అని ఒక వార్తలు చదివాను. చేతులు శుభ్రపరచుకో. చేతులు క్రియలను సూచిస్తుంది. చేతులు శుభ్రం పరచుకోవడం. పిలాతు కూడా ఏం చేస్తాడు? నీళ్లు తెచ్చి చేతులు కడుక్కుంటాడు. అంటే క్రియలను సూచించేది చేతులు, నిర్దోషమైన చేతులు అంట. యువర్ యాక్షన్స్ షుడ్ బి ప్యూర్. వెన్ యువర్ హార్ట్ ఈస్ ప్యూర్, వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్, యువర్ యాక్షన్స్ బికమ్ ప్యూర్, యువర్ క్యారెక్టర్ బికమ్స్ ప్యూర్, యువర్ డెస్టినీ బికమ్స్ ప్యూర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడు దేవుని ఆశీర్వాదం పొందుతాడు. 5వ వచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి నేర్చుకుంటే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదిగో తండ్రి, పవిత్ర హృదయము అని ఆలయ శుద్ధి జరిగిన మట్టలాదివారం మేము ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాము. ఆ రోజు నువ్వు కొరడాతో పేని ఆ రూకలమ్మ వారిని, ఆ బల్లలు, ఆ యొక్క పక్షులు, ఆ గువ్వలు, గొర్రెలు అమ్మవారిని మీరు ఎంత తరిమి వేసినావు అక్కడని. నా తండ్రి ఇల్లు మీరు వ్యాపారపు ఇల్లుగా మార్చినారు, దొంగల గుహగా చేసినారు. నా తండ్రి ఉండవలసిన స్థలం ఇది, నా జనాలు ప్రార్థన చేసుకోవాల్సిన ఆలయం ఇది, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి. అవును, మేమందరము అన్యజనులకు వెలుగుగా నియమింపబడినాం. పవిత్రమైన హృదయం కలిగి మారు మనసు రక్షణ అనుభవంతో యేసు రక్తమందు విమోచింపబడిన మేము మా హృదయాల్లో ఏది ఉండాలి, ఏది ఉండకూడదు చక్కగా మాకు వివరించిన విధానం కొరకు స్తోత్రం. అవును తండ్రి, క్రీస్తును ప్రభువుగా మేము అంగీకరించి మా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తు సన్నిధి మేము అనుదినము అనుక్షణము మా హృదయంలో అనుభవించాలి. క్రీస్తు వాక్యము మా హృదయంలో నిండుగా ఉండాలి. క్రీస్తును గురించిన గానము మా హృదయంలో నిండుగా ఉండాలి. అవును తండ్రి, కృతజ్ఞతాస్తుతులతో నిన్ను చేరుకోవాలి. మరి తండ్రి, నీ మాటలన్నీ మా హృదయంలో మేము పదిలం చేసుకోవాలి. నీ ఆత్మతో నింపబడాలి, నీ ప్రేమతో మేము నింపబడాలి. అప్పుడే మేము నీ కొరకు ప్రకాశింపగలం. అన్యజనుల మధ్యలో నీ నామాన్ని ఘనపరచగలం. అన్యజనులు మమ్మల్ని చూసి నిజముగా వీరి దేవుడే దేవుడని, ఈ దేవుడు మాకు కావాలని చెప్పాలి. అవును తండ్రి, ఎంత సంతోషం వీరు అనుభవిస్తున్నారు, ఎంత శక్తి వీరు చూసినప్పుడు మాకు కలుగుతుంది. అవునంత నిజంగా వీరి దేవుడు నిజమైన దేవుడు. ఇట్టి దేవుని మార్గంలో మేము కూడా రావాలని ఆశించాలి. మేము లోకానికి వెలుగై ఉన్నాము. అవును ప్రభువా, నువ్వు చెప్పిన మాటలు ఎంత సత్యమై ఉన్నాయి, నిత్యమై ఉన్నాయి. ఈరోజు అందరి హృదయాలతో మీరు మాట్లాడిన స్తోత్రం. పాపములో ఉండి నీకు మరి తండ్రి ఘనహీనత తేకుండా, నీకు అవమానము తేకుండా మా హృదయాలు రక్తము ద్వారా కడగబడాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపిస్తుంది. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తుందని 1 యోహాను 1వ అధ్యాయం 7 మరి 9 వచనాల్లో మేము చూసినాం. 2 కార్యాలు జరుగుతుంది. పాపం నుండి విడిపింపబడుతుంది, దుర్నీతి నుండి మేము పవిత్రులుగా చేయబడుతున్నాం. ఒక పవిత్ర హృదయంలో కావలసిన కార్యాలు మేము ధ్యానించి ఉన్నాం. ఇంకా రక్షణ లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఆ నానుడి మేము వింటూ ఉంటాం. అవును, దేవుని వాక్యము చెవులకు వినబడుతూ ఉన్నది. ఆ కఠిన హృదయాలను మార్చి నాయన మెత్తనిగా చేయమని, రాతి వంటి హృదయాలను కూడా మాంసపు హృదయాలుగా చేస్తామని, యేసు రక్షకుడు నా హృదయంలోకి రావాలనే ఆశను వారికి కలగజేసి వారిని పవిత్ర హృదయాలుగా చేయమని ప్రార్థిస్తున్నాను. చేతులెత్తి దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని గొప్పగా ఆశీర్వదించి సత్య మార్గంలో నిలుపుమని, నడిపించమని, నిత్య జీవాన్ని
స్వతంత్రించుకోవడానికి ఉన్న కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ.